అందరికీ నమస్కారం. ఫేస్ ఎక్స్ప్రెషన్స్ అండ్ ఎక్సర్సైజెస్ 4వ ఎపిసోడ్కి స్వాగతం. గతంలో చెప్పిన దానికి కొనసాగింపుగా మరికొంచెం చెప్తాను. ఫేస్కి ముఖ్యంగా నోట్ ఎక్సర్సైజ్ చెప్పాం, కళ్ళ గురించి చెప్పాం, ముక్కు గురించి పెద్దగా చెప్పుకోలేదు కాబట్టి ఇప్పుడు చెప్తాను. అలాగా ఊపిరి గట్టిగా పీల్చి ఎంతసేపు ఉంటే అంతసేపు ఉంచి దాన్ని ముక్కుతో పీల్చిన నోటుగా నెమ్మదిగా వదలండి. తర్వాత గట్టిగా గస వచ్చినట్లుగా లోపలికి బయటికి వదలండి. దాని ఉపయోగం ఏంటో తర్వాత చెప్తాను. తర్వాత గొంతు ఎక్సర్సైజ్కి వేరే సూత్రం ఒకటి ఉంది. అన్నిటిలోనికి నెంబర్ 1 ఓంకార జపం. చేతులు ఇలా పెట్టుకుని గట్టిగా ఊపిరి పీల్చుకొని ఓంకారం ఎంత గట్టిగా చెప్తే అంత గట్టిగా చెప్పి పై స్థాయికి వెళ్ళి పై స్థాయి నుంచి కింద స్థాయికి రావాలి. చాలా మంచి ఎక్సర్సైజ్ ఇది. ఇలా ఇది 5 సార్లు చేయండి. ముక్కుతో పీల్చేది 5 సార్లు చేయండి. ఓకే. ఇది నేను నాటకాల్లో నటించేటప్పుడు ఊళ్ళో చెరువు ఉంటే చెరువులో పీకల లోతు వరకు నీటిలో దిగి ఉదయం ఓంకారం చెప్పించేవాడిని. దాంతో గొంతులో ఉన్న నాళాలన్నీ మనం చెప్పిన మాట ఉంటాయి, లోకల్ కార్డ్స్ అంటారు. ఓకే. దీనికి ఇందాక ముక్కుకి కలిపి ఒక మూమెంట్ చెప్తాను, చూడండి. గతంలో ఒకసారి చెప్పాం, నోరు ఎలా తెలిసి ముడుచుకోవడం విప్పారటం ముడుచుకోవడం. సపోజ్ అంటే ఇక్కడ ఏదైనా చెడు వాసన వచ్చినప్పుడు ముందు ముక్కు తీసుకోవడం, ఎగబెల్చడం, అనడం, ముడుచుకోవడం, గొంతులోంచి బయటికి ఎక్కడం. ఈ ఓంకారం చేయడం వల్ల ఇంకో ఉపయోగం ఏంటంటే, జనరల్గా మనం మాట్లాడుకునేటప్పుడు మన వాయిస్ ఎక్కడి నుంచి మొదలవుతుంది, నోట్లోకి వచ్చేస్తుంది. సినిమాకి ఇక్కడి నుంచి రావాలి, ఉదరం నుంచి రావాలి, బరువుగా ఉంటుంది వాక్యం, నిండుగా. దాని ఉపయోగం అది.